స్కిల్ గొప్పదా సర్టిఫికేట్ గొప్పదా? సర్టిఫికేట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్కిల్స్లో అద్భుతంగా పర్ఫామ్ చేయగలరా? అలా చేయాలంటే ఏం చేయాలి? పైగా ఇది జెన్జీ యుగం, ఏఐ ఏజ్. ఈ సమయంలో ఉద్యోగం సంపాదించడం అనేది చాలా క్లిష్టమైన అంశం అని చాలామంది బాధపడుతున్నారు. కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఏ కోర్సును పట్టుకుంటే, ఏ ఇన్స్టిట్యూట్ ద్వారా మన ఎడ్యుకేషన్ని, మన పర్ఫార్మెన్స్ని మెరుగుపరుచుకుంటే భవిష్యత్తులో కెరీర్ బాగుంటుంది. వీటిపైన తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి అనేక మందికి ఉంటుంది. అలాంటి ఆసక్తికి ఒక సొల్యూషనే ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్స్, ఈ సంస్థ డైరెక్టర్. ఆయన అడిగి భవిష్యత్తులో విద్యా సంస్థల ద్వారా ఎడ్యుకేషన్ని నేర్చుకోవడం లేదా సర్టిఫికేట్ పొందడం ఇది ఒక్కటే మన లక్ష్యమా, లేదా స్కిల్స్తో కూడినటువంటి కెరియర్ని బిల్డ్ చేసుకోవడమా తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ సూర్య గారు. నమస్తే అండి. ఇప్పుడున్నటువంటి ఏఐ ఏజ్, జెన్జీ, ఈ మాట ఎక్కువ వినిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అది గుబులు రేపుతున్నటువంటి అంశం కూడా. మనం చదువుకునే చదువులు రేపొద్దున తిండి పెడతాయా అనేటువంటి డౌట్ ఉంది బాగా. సో ఏంటి, వివిఐఎస్ఎం నుంచి ఒక కొత్త కోర్స్ గురించి వింటున్నాము. చాలా డిఫరెంట్ కెరియర్ బిల్డ్ చేసుకోవాలంటే ఇది ఒక రూట్ అని చెప్పని అంటున్నారు. మీరు దాని గురించి కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పండి. ఈ ప్రోగ్రాం చూసినటువంటి తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఒక చిన్న సూచన ఏంటంటే, 10 సంవత్సరాల క్రితం పాపులర్గా ఉన్నటువంటి కోర్సు కావాలా, లేకపోతే 4 సంవత్సరాల తర్వాత మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇచ్చేటువంటి స్కిల్ ఓరియంటెడ్ డిగ్రీ కావాలా అన్నది మీరు డిసైడ్ అయినప్పుడు మాత్రమే ఈ జెన్జీకి ఒక కరెక్ట్ కోర్స్ అనేటువంటిది దొరుకుతుంది. ఓకే, ఎందుకు ఈ మాట అన్నాను అంటే, మనం నిత్యము వాడేటువంటి మొబైల్ ఫోనే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు వర్షన్ చేంజ్ అవుతున్నవి. అంటే నువ్వు వాడేటువంటి మొబైల్ ఫోనే అప్డేట్ అవుతుంది, వర్షన్ చేంజ్ అవుతుంది, సాఫ్ట్వేర్స్ చేంజ్ అవుతున్నాయి. మరి అలాంటప్పుడు నువ్వు చదువుకునే చదువు మాత్రం ఎప్పుడో డిసైడ్ చేసిన పాత సిలబస్, ఎప్పుడో ట్రెండింగ్లో ఉన్న కోర్స్, ఎప్పుడో ఆ కోర్సులో చేరితే ఏదో ఉద్యోగం వస్తుంది అన్న భావనతో ఇవాళ కూడా నువ్వు మళ్ళీ వెళ్ళి అదే కోర్సులో జాయిన్ అయితే నీకు ఉద్యోగం రాదు అనేటువంటిది సుస్పష్టంగా చెప్తున్నాను. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్, యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ వివిఐఎస్ఎం లో టాలెంట్ స్ప్రింట్, పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ యూజీసీ అప్రూవ్డ్ ఏఈడిపి ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్, యూజీసీ అలైన్డ్. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో కంప్యూటర్స్ ఏజే కదా మళ్ళీ నడుస్తుంది. సో ఇంజనీర్ అయితేనే మా అబ్బాయికి భవిష్యత్తు, మా అమ్మాయికి భవిష్యత్తు అనుకునే పరిస్థితి ఉంది. వీటికంటే భిన్నమైన కోర్సా ఇప్పుడు మీరు చెప్తుంది? బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, బిఎస్ అని చెప్పని అంటున్నారు. ఏంటి ఇక్కడ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సు గురించి చెప్పేదానికన్నా ముందు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది అది ఒక ఇంజనీరింగ్ కోర్సే కాదు అని నేను చెప్తున్నా ఇక్కడ కూర్చొని. లక్షల మంది రాస్తున్నారు ఎగ్జామ్స్. ఇంజనీరింగ్ అంటే ఎంసెట్ అని, జేఈ అని, ఇంత కాంపిటీషన్ నడుస్తుంది. సో అది కోర్స్ కాదని ఎలా చెప్తాం? అదే చెప్తున్నా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేటువంటిది అది ఒక ఇంజనీరింగ్ సైన్సే కాదు. కంప్యూటర్ సైన్స్ అనేటువంటి ఒక కోర్సు అది మ్యాథమెటిక్స్కు ఒక ఎక్స్టెండెడ్ అనేటువంటి ఒక కోర్స్. ఎప్పుడైనా సరే ఇంజనీరింగ్ కోర్స్ అనేది ఎప్పుడంటామంటే దానికి ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉండాలి, దానికి ఒక సొల్యూషన్ ఉండాలి. ఇది ఒక అప్లికేషన్ ఓరియంటెడ్ కోర్సు మాత్రమే. ప్రపంచంలో మీరు ఏ దేశంకి వెళ్ళినా కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని ఎవరు అనరు, ఒక ఇండియాలో తప్పితే. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, కోర్సు పేరు కావాలా, మీరు చదువుకునే కాలేజీ గొప్ప కాలేజీ కావాలా, ఈ రెండూ వద్దు. నా జీవితానికి ఏం కావాలి, నా జీవితానికి స్కిల్స్ కావాలా, లేకపోతే నాకు నాలెడ్జ్ కావాలా, లేకపోతే నా యాటిట్యూడ్ ఇంప్రూవ్ అవ్వాలా, నా టాలెంట్ డెవలప్ కావాలా అన్న కోర్సు వైపు ఆలోచన చేయాలి అని అనుకున్నప్పుడే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్సును మేము మార్కెట్లోకి తీసుకొచ్చి ముందు పెడుతున్నాం. ఏంటి ఈ కోర్సు అంటే, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ అసోసియేషన్ విత్ టాలెంట్ స్ప్రింట్, పార్ట్ ఆఫ్ యాక్సెంచర్, వరల్డ్ సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీతో, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేషన్తో, 28 సంవత్సరాల లెగసీతో
ఈ కోర్సును మేము మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. ఎందుకు తీసుకొస్తున్నాము అంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్, ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇండస్ట్రీ వాతావరణం ఎట్లుంటుంది అని తెలియకుండా చదివే కోర్సులో జాయిన్ అయ్యి ఉద్యోగం రాలేదు అని బాధపడకుండా మేమిచ్చే 2+2 మోడల్ 2 సంవత్సరాలు క్యాంపస్, 2 సంవత్సరాలు ఇండస్ట్రీ, అదే మా బిఎస్ కంప్యూటర్ సైన్స్. ఈ కోర్సులో జాయిన్ అయ్యి 2 సంవత్సరాలు నువ్వు ఇండస్ట్రీలో ఉండి ఇండస్ట్రీతో నువ్వు అనుసంధానమై నీకు కావాల్సిన స్కిల్స్ నేర్చుకొని 2030లో నీకు ఉద్యోగ ఉపాధి అవకాశం కావాలంటే ఒకటే మార్గం, అది మేము అందిస్తున్న బిఎస్ కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్. కానీ ఒకటి ఎడ్యుకేషన్ వర్సెస్ స్కిల్స్, ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. స్కిల్స్ పార్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ బెస్ట్ కోర్సెస్ అని చెప్పని మనకు ఒక అభిప్రాయం ఉంది. ప్రజలందరూ చాలామంది అదే ఫాలో అవుతారు. అందుకని ప్రతి పేరెంట్ కూడా మా అబ్బాయి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కొట్టాలి, లేదంటే ఎంసెట్లో టాప్ కొట్టాలి అని అనుకుంటారు. సో ఆ రేషియోతో పోల్చి చూసినప్పుడు మీరు చెప్పిన బిఎస్సిఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ నిలబడేటువంటి పోటీ అనేది. ఎస్, అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, అందరూ జేఈఈ, అందరూ ఎంసెట్ అని అందరూ రాస్తున్నారు. నేను ఇవాళ ఈ ప్రోగ్రాం ద్వారా తల్లిదండ్రులకి, విద్యార్థులకి ఒక ప్రశ్న. ఇంటర్మీడియట్లో 95% మార్క్స్ వచ్చి 98% వచ్చిన మార్క్స్ వచ్చిన విద్యార్థి ఎంసెట్లో 160 మార్కులకు 80 మార్కులకు 50% కూడా క్వాలిఫై కావడం లేదు అంటే లోపం ఎక్కడుంది? మీరు అనుకున్నటువంటి ప్రొఫెషనల్ కోర్సు వైపు మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రొఫెషనల్ కోర్సుకు కావాల్సినటువంటి స్కిల్స్లో ఎంతవరకు మీ అబ్బాయి అప్డేట్ అవుతున్నాడు అన్నది మీరు తెలుసుకోకుండా మా అబ్బాయికి 95% మార్క్స్ వచ్చాయని మీరు ఆనందపడి మళ్ళీ ఎంసెట్లో ఫెయిల్ అయిపోయి మళ్ళీ కాలేజీల చుట్టూ తిరుగుతూ డొనేషన్లు కడతాము అంటే అది వాళ్ళ విఘ్నతకే వదిలేయాల్సినటువంటి ఒక అంశం. ఓకే, కాబట్టి నేనేం చెప్తాను అంటే కోర్సు కాదు, స్కిల్స్, మీకు కావాల్సినటువంటివి ఏం కావాలి అనేటువంటిది అర్థం చేసుకోండి. మీ యొక్క విద్యార్థికి, మీ యొక్క అబ్బాయికి ఇష్టాయిష్టాలు తెలుసుకోండి. దేశంలో వందలాది కోర్సులు ఉన్నాయి. కామర్స్ వైపు, ఆర్ట్స్ వైపు, టెక్నాలజీ వైపు, లేకపోతే కన్నా ఫైన్ ఆర్ట్స్, ఇలా మ్యూజిక్, డ్యాన్సు, ఇలా ఎన్నో రంగాలు ఉన్నాయి. కానీ మనకు తెలుగు రాష్ట్రాల్లో తెలిసిన ఒకటే ఒక కోర్స్, ఒకటే ఒక ప్రోగ్రామ్, అది బీటెక్. అందులో ఓన్లీ కంప్యూటర్ సైన్స్. 140 పైన ఇంజనీరింగ్లో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కానీ మనం అందరం చూస్ చేసుకునేటువంటి ఒకటే ఒక కోర్సు, అందులోనే చూస్ చేసుకుంటాం, అందులోనే సక్సెస్ కావాలంటాం. అదే ర్యాట్ రేస్లో పరిగెత్తి మళ్ళీ మా అబ్బాయి వెనకబడిపోయాడని మనం బాధపడతాం. బాధపడడం మాత్రమే మిగులుతుంది తప్ప మీకు ఎటువంటి లాభం చేకూరదు. దయచేసి ఇప్పటికైనా మారి మీకు ఏం కావాలో అర్థం చేసుకొని అర్థం ఎక్కడ ఉంది అని మీరు ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుందనే పాయింట్ నేను చెప్తున్నాను. కానీ ఇందులో 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కోర్సు ఇంజనీరింగ్తో సమానమైన కోర్సు అని అనుకోవచ్చు కదా మీరు. బిఎస్ కంప్యూటర్ సైన్స్ నిస్సందేహంగా బీటెక్ కన్నా గొప్ప కోర్స్ అని నేను చెప్తున్నా. ఎందుకు గొప్ప కోర్స్ అంటున్నాను అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్లో లేకపోతే ఎక్కడైనా సరే 4 సంవత్సరాలు నువ్వు క్యాంపస్లో మాత్రం ఉండి చదవాల్సిందే, నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. మేము 2 సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో, నువ్వు ఈ కోర్సు కంప్లీట్ కాకముందే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ త్రూ ఇంటర్న్షిప్, అప్రెంటిస్షిప్ వస్తుంది. కాబట్టి నిస్సందేహంగా బీటెక్ సిఎస్సి కంటే బిఎస్ కంప్యూటర్ సైన్స్ 100 రెట్లు గొప్ప కోర్స్ అని నేను కూర్చొని చెప్తున్నాను. కానీ ఒక్క పాయింట్, ఎక్కువ మంది ఇంజనీరింగ్ పంపించేటువంటి పేరెంట్స్ ఇంజనీరింగ్ అవ్వలేదు అనుకుంటే నెక్స్ట్ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ప్రిఫర్ చేస్తారు. ఈ 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్కి మీ 4 ఇయర్స్ కోర్స్కి ఏంటి డిఫరెన్స్? బిఎస్సి ట్రెడిషనల్ డిగ్రీ, నేను మీకు ఇంతకుముందే చెప్పాను, ఒక్క ఇండియాలో మాత్రమే బీటెక్ అంటారు. మీరు ఉస్మానియా యూనివర్సిటీలో మీకు చదివితే ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, లేకపోతే కాకతీయ యూనివర్సిటీలో మీరు చేస్తే ఇంజనీరింగ్ చేస్తే అక్కడ బీటెక్ అనరు సార్, అక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. ఓకే, బిఈ, ఎంఈ, బీటెక్, ఎంటెక్, బిఎస్, ఎంఎస్. ఈ బిఎస్, ఎంఎస్ అనేటువంటిది వరల్డ్ వైడ్ నామన్క్లేచర్. ఓకే, అందుకే ఇవాళ దేశంలో టాప్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి ఐఐటీస్, ఐఐఎమ్స్, ఐజర్స్ కూడా బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేటువంటివి ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, మీకు లాస్ట్ ఇయర్ ఐఐటి మద్రాస్లో హైబ్రిడ్ మోడ్లో 34,000 మంది 34,000 స్టూడెంట్స్ ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్లో జాయిన్ అయ్యారు. ఎందుకు జాయిన్ అవుతున్నారు బిఎస్ కంప్యూటర్ సైన్స్లో?
ఎందుకు రెగ్యులర్ బీటెక్లో జాయిన్ కావడం లేదు అంటే మనం మారాల్సిన సమయం ఆసన్నమైంది. మీ ఆలోచన విధానం మారాల్సిన సమయం అయింది. ఇండస్ట్రీకి కావాల్సింది కాదు, మీకు ఏం కావాలో ఫస్ట్ ఆలోచన చేసుకోండి. అంటే నేమింగ్లో కొత్తదనం ఉంది, కానీ ఇది యూజీసీ రికగ్నైజ్డ్, మన దేశంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రికగ్నైజ్డ్ కోర్సు. ఖచ్చితంగా సార్, యాజ్ పర్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ గైడ్ లైన్స్ని బేస్ చేసుకొని ఈ 4 years కోర్సు అనేటువంటిది. అంతేగాని ఇది కొత్త కోర్సు కాదు, ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్సు. ఇప్పుడు పాపులర్ అవుతుంది కాబట్టి అందరూ మీరు నేను కూర్చొని మనము డిస్కస్ చేసుకుంటున్నాం ఏంటి సార్ ఈ కోర్సు అని. అంటే ఇది పాపులర్ అవడం కంటే బలంగా పాతుకుపోయినటువంటి ఆలోచనలు ఉన్నాయి కదా, వాటికి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు బీటెక్ కోర్సెస్కి అలానే మీరు చెప్పినటువంటి బీఎస్కి కంపారిజన్ చేసే ముందర ఈ మధ్య 2020 ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పిన ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ప్రతి కోర్సులో కూడా స్కిల్లింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్తుంది. సో అలా కంపేర్ చేసినప్పుడు బీటెక్ కోర్సుకు సంబంధించినటువంటి సిలబస్ కానీ దాన్ని చెప్పేటువంటి విధానం కానీ ఇవేవి కూడా అప్గ్రేడ్ కాలేదా? ఇంకా ల్యాక్ ఆఫ్ స్కిల్స్ అని చెప్పి అనుకునే పరిస్థితి ఉందా? ఆబ్వియస్గా అలానే ఉంది కదా. యూజీసీ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏంటి అంటే ఏ కోర్సు విద్యార్థి అయినా ఏ కోర్సు అయినా చేయొచ్చు. అవును, బైపీసీ విద్యార్థి కూడా కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, సిఈసి విద్యార్థి కూడా చేయొచ్చు. అందుకే మా కోర్సు ఎలిజిబిలిటీలో మేమేం పెట్టాము అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఎంపీసీ చదివినా, బైపీసీ చదివినా, సిఈసి చదివినా, ఎంఈసీ చదివినా ఎవరైనా సరే మా కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఓకే. కానీ చాలామంది మేధావులు అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, అరే బైపీసీ పిల్లలు మ్యాథమెటిక్స్ ఇబ్బంది కదా. అవును, నిజమే కదా. ఇప్పుడు నాకు కూడా ఒక డౌట్ ఉంది. బైపీసీ చదివేవాళ్ళు, సిఈసి చదివేవాళ్ళు మ్యాథ్స్లో, సిఈసి అంటే అకౌంటెన్సీలో కొద్దిగా లెక్కలు చూస్తారు, కుడికిలు తీసివేతలే ఉంటాయి అందులో. అందుకే ఏం చెప్తున్నానంటే మ్యాథమెటిక్స్ 2 రకాలు ఉంటాయి. ఒకటి లాజికల్ మ్యాథమెటిక్స్, ఫంక్షనల్ మ్యాథమెటిక్స్. మనం 10th క్లాస్ వరకు చదివేటువంటి మ్యాథమెటిక్స్ అంతా కూడా లాజికల్ మ్యాథమెటిక్స్. ఓకే. మీరు ఒక బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి అంటే ఆర్ఆర్బీ ఎగ్జాము, రైల్వే ఎగ్జాము, లేకపోతే గ్రూప్స్ ఇవన్నీ రాయాలంటే మీకు కావాల్సింది లాజికల్ మ్యాథమెటిక్సే కానీ ఫంక్షనల్ మ్యాథమెటిక్స్ కాదు. న్యూమరికల్ ఎబిలిటీ, అర్థమెటిక్ ఎబిలిటీ, క్వాంట్స్, రీజనింగ్, వర్బల్, ఇవి మాత్రమే కంప్యూటర్ సైన్స్కు సరిపోతాయి. ఈ పాయింట్ నేను చెప్పడం లేదు సార్, ఈ పాయింట్ని బేస్ చేసుకునే ఎన్ఈపి 2020లో చెప్పారు. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు ఎన్ఈపి ప్రకారమే ఈ కోర్స్ కూడా డిజైన్ చేశారు. ఎస్. సో ఎవరు ఏం వరీ కావాల్సినటువంటి అవసరం లేదు. రేపు మా పిల్లలు సిఈసిలోకి వస్తేనో ఎంఈసిలోకి వస్తేనో ఇక ఇంజనీరింగ్ చేసే అవకాశం లేదు అనుకునే పరిస్థితి లేదు. లేదు. ఎట్లా ఎంట్రన్స్ ఎట్లా అండి, దీనిలో అడ్మిషన్ పొందాలంటే ఏంటి సార్? ఇక్కడ వెరీ సింపుల్ సార్. విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మా యొక్క ఇండస్ట్రీ పార్ట్నర్ టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. దాని తర్వాత మేము ఒక ఎగ్జామ్ పెడతాము. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూ మాత్రం యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు స్టూడెంట్స్ ఇంటర్వ్యూ చేస్తారు. చేసిన తర్వాత మాత్రమే మేము సీట్ ఇస్తాం. అంతేగాని డొనేషన్లు తీసుకొని సీట్ ఇచ్చే పరిస్థితి లేదు. డొనేషన్లకి డబ్బులకి ఇచ్చే కోర్సు బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్సు కాదు. ఓకే. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మరి ఏమైనా స్కాలర్షిప్స్ ఉన్నాయా, మీరు ఏమన్నా విద్యార్థులకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నారంటే ఇక్కడ 2 రకాలు సార్. స్కాలర్షిప్స్ ఇంటర్మీడియట్ మార్క్స్ 95% అబోవ్ వచ్చిన వాళ్ళకి, 85% అబోవ్ వచ్చిన వాళ్ళకి, 75% అబోవ్ వచ్చిన వాళ్ళకి వారి యొక్క మార్కుల ఆధారంగా మేము స్కాలర్షిప్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఎంసెట్ జేఈలో వచ్చిన మార్కుల ఆధారంగా కూడా మేము విద్యార్థులకి స్కాలర్షిప్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈ యొక్క కోర్సులో జాయిన్ అయినటువంటి పిల్లలకి కాలేజ్ క్యాంపస్కి ఉంటుంది. ఓకే. కానీ ఒక డౌట్, ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి ఎంత కష్టపడి ర్యాంకులు స్కోర్ చేయాలనేటువంటి తపన పడి అవన్నీ చేసిన పిల్లలు వర్సెస్ ఇప్పుడు విశ్వానిలో చేసేటువంటి పిల్లలు, పర్టికులర్గా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కోర్స్కి అడ్మిట్ అయ్యేటువంటి పిల్లలు, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ కానీ వాళ్ళ నాలెడ్జ్ లెవెల్స్ కానీ వేరియేషన్ ఉండదా సార్? ఇక్కడ ఏమంటున్నానంటే సమాజం మొత్తం, ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ మొత్తం, నేను ఇక్కడ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాను సార్. విద్యార్థులని ఒక రోబోట్ లాగా తయారు చేస్తున్నారే కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా ఆలోచన తీరు మెరుగుపరుచుకునే దానికోసం కానీ వాని యొక్క సొంత తెలివితోటలతో వాడు ఆలోచన చేసేటువంటి ఒక విద్యార్థిగా మన ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అనేటువంటిది మొత్తం ఫెయిల్ అయిపోయిన కారణం చేతనే ఈ సంవత్సరం ఎంసెట్ ఎగ్జామ్లో 80 మార్కులు పైన క్వాలిఫై అయిన పిల్లలు
5 నుంచి 10,000 మంది మాత్రమే ఉన్నారు 2,50,000లో. విద్యా వ్యవస్థ ఎక్కడికి పోతుందో ఈ వీడియో చూసినటువంటి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. సో మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు తీసేయాలని మొన్నటి వరకు అనుకున్నారు, మళ్ళీ ఏదో బ్రేక్ పడింది దానికి, ఇమీడియట్గా తీసేయాల్సి వస్తుంది మీరు చెప్తున్న స్టేట్మెంట్ వింటే. 100%. ఎందుకు అంటే సార్, మీరే చెప్పండి ఒక ఎగ్జాంపుల్. మీ బాబు ఉన్నాడు లేదా మీ పాప ఉంది అనుకోండి, 10th 10/10 అంటారు, ఇంటర్కి వచ్చేసరికి 980 అంటారు, ఎంసెట్కి వచ్చేసరికి క్వాలిఫై కాలేరు అంటే మరి ఏంటి మీనింగ్? ఓకే, అంటే 98% మార్కులు వచ్చిన విద్యార్థి కూడా ఎంసెట్లో 50% తెచ్చుకోవడం లేదు అంటే ఫాల్ట్ ఎక్కడుంది? సో ఎడ్యుకేషన్ సిస్టంలో ఉంది. సిస్టంలో ఉందా, మీ బాబులో ఉందా? బాబులో అంటే మీరు ఒప్పుకోరు, బాబులో ఉంటే పిల్లోడు ఉంటే 98% తెచ్చుకునేవాడు కాదు కదా. అదే అంటున్నా, మీరు చదివే రోజుల్లో 98% వచ్చాయా? ఎప్పుడు రాలా. ఇక్కడ 600 అవుట్ ఆఫ్ 600 వస్తున్నాయి, అది విచిత్రంగా ఉంది మరి. అంటే ఈ వీడియో చూస్తున్నటువంటి తల్లిదండ్రులు, స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకోండి, మీకు వచ్చేవి నిజంగా మీ మార్కులేనా? ఏ జనరేటెడ్ మార్క్ షీట్స్ అంటారా? ఏ జనరేటర్ మార్క్ షీటా, లేకపోతే వాళ్ళ అడ్మిషన్ల కోసము మీకు మార్కులేసి పంపిస్తున్నారా? ఈ మాట కూడా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇవాళ విద్యార్థులని తల్లిదండ్రులని కౌన్సిలింగ్ చేస్తుంటే బాధ వస్తుంది. ఓకే, 95% వచ్చాడు క్వాలిఫై కాకపోవడం ఏంటి సార్? సో ఒకటి, ఇప్పుడు విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్స్ ఈ కోర్స్ ఆఫర్ చేస్తుంది. ఓవరాల్గా ఏ కోర్సుని చూసినా కానీ ముందు ఇన్స్టిట్యూషన్ ప్రెస్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మంచి ఇన్స్టిట్యూట్, టాప్ క్లాస్ కాలేజెస్, ఇవి సెలెక్ట్ చేసుకుంటాం మనం. సో ఆ లెగసీ వైజ్గా చూస్తే విశ్వవిశ్వాని స్టోరీ ఏంటి, ఎక్కడ మొదలైంది, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్? కరెక్ట్గా విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ 28 years బ్యాక్ మేము ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయించాము. ఓకే, అలాగే NAC A+ అక్రిడేటెడ్, UGC అటానమస్, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి బిజినెస్ స్కూల్స్ తెలంగాణ #1 బిజినెస్ స్కూల్ అని, ఇలా ర్యాంకింగ్స్, అఫిలియేషన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, 15 acres క్యాంపస్, తూమ్కుంట, షామీర్పేట్ రోడ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 14 kilometers ఉంటుంది. ఇది మా కాలేజీకి సంబంధించినటువంటి హిస్టరీ. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ అడుగుతున్నాను సార్, మీకు హిస్టరీ కావాలా, పేరున్న సంస్థ కావాలా, పేరున్న కోర్సు కావాలా, లేకపోతే మీ జీవితాన్ని మార్చే కోర్సు కావాలా? అది విశ్వవిద్యాలయం కావచ్చు, వేరే కాలేజ్ కావచ్చు, అన్నదే నిర్ణయించుకోవాలని మరొక్కసారి ఈ వేదిక ద్వారా చెప్తున్నా. కానీ ఒకటి, ఇన్స్టిట్యూట్ ప్రెస్టీజియస్ అని చెప్పని పెట్టుకుంటే స్టూడెంట్కి క్వాలిఫికేషన్స్, స్టూడెంట్కి కెరీర్కి కావాల్సినటువంటి స్కిల్స్ రాకపోవచ్చు. మీరు చెప్పిన లెగసీ ప్రకారం చూస్తే విశ్వవిశ్వానికి కూడా ఏం తక్కువ స్టోరీ లేదు. అంటే మీకు ఒక చిన్న సార్, ప్రెస్టీజియస్ అన్నారు, నోకియా మొబైల్ ప్రెస్టీజియసే కదా, అందరికీ తెలుసు కదా. నోకియా జిరాక్స్ మిషన్, జిరాక్స్ అంటున్నాం, కానీ జిరాక్స్ ఫోటో కాపీని కనిపెట్టింది జిరాక్స్ మిషన్. కానీ జిరాక్స్ కంపెనీ ఉందా? లెగసీ ఉంది కదా, గొప్ప కంపెనీ కదా, మరి ఇవాళ ఉన్నారా? లేదు, అవుట్డేట్ అయిపోయారు. మీరు అప్డేట్ కాకపోతే, మీ ఆలోచనలు అప్డేట్ కాకపోతే మీరు అవుట్డేట్ అవుతారు. అవుట్డేట్ అయినటువంటి కోర్సులో జాయిన్ అవుతారా, ఇండస్ట్రీతో అప్డేట్ అయినటువంటి కోర్సులో జాయిన్ అవుతారా అన్నటువంటి నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. సో ఈ కరికులం ఎలా ఉంటుంది? బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే 2+2 చెప్పారు, 4 years కోర్సు. ఈ 2+2 మాడ్యూల్స్లో ఏమేమి వస్తాయి? మంచి ప్రశ్న సార్. ఇక్కడ ఈ 2+2 మోడల్లో ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 40% ఆఫ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఓకే ఈజ్ గోయింగ్ టు టీచ్ బై యాక్సెంచర్ టీమ్, పార్ట్ ఆఫ్ టాలెంట్ స్పిన్. ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. అంటే దాదాపు 80% ఆఫ్ ద సబ్జెక్ట్స్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ క్యాంపస్కి వచ్చి టీచ్ చేస్తారు. ఓకే, అలాగే రెగ్యులర్ ట్రెడిషనల్ ఇంజనీరింగ్ ప్రోగ్రాంలో కాకుండా మళ్ళీ ఫిజిక్స్, మళ్ళీ కెమిస్ట్రీ మేము చదివించాం సార్. ఇక్కడ మేము వాటి సబ్జెక్ట్స్ బదులుగా ఆర్గనైజేషన్ బిహేవియర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సైకాలజీ లాంటి సబ్జెక్ట్స్ని మేము ఇంట్రొడ్యూస్ చేశాం. కాబట్టి ఇది టెక్నికల్ కోర్సు కాదు, ఇది టెక్నో మేనేజరియల్ కోర్స్. ఓకే, ఫస్ట్ 2 years దే విల్ బీ స్ట్రాంగ్ ఇన్ దేర్ ఫండమెంటల్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్. థర్డ్ ఇయర్ దే ఆర్ గోయింగ్ టు చూస్ దేర్ స్పెషలైజేషన్. సో ఇక్కడ 6 స్పెషలైజేషన్స్ ఉంటాయి: AI, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, UI/UX, క్లౌడ్ కంప్యూటింగ్. సో ఇలాంటి ఒక 6 స్పెషలైజేషన్స్ మేము థర్డ్ ఇయర్లో 100% వీఆర్ గోయింగ్ టు ట్రైన్ ఇన్ దేర్ ప్రిమైసెస్. టాలెంట్ స్పిన్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ గచ్చిబౌల్ ఉన్నటువంటి వాళ్ళ కంపెనీకి వెళ్ళి అక్కడ స్టూడెంట్స్ని మేము ట్రైన్ చేస్తాము. ఓకే, ఫోర్త్ ఇయర్ 12 months దే ఆర్ ఇన్ ది అప్రెంటిస్షిప్
ఆర్ ఇంటర్న్షిప్స్. సో అప్రెంటిస్షిప్ ఇంటర్న్షిప్స్ కూడా 42 క్రెడిట్స్ అనేటువంటిది మనం ఇస్తున్నాం. థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్. ఈ సంవత్సరం తెలంగాణ గవర్నమెంట్ 12 అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ కోర్సెస్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా లాంచ్ చేసింది. ఓకే, అంటే గవర్నమెంట్లు కూడా ఈ కోర్సును లాంచ్ చేస్తున్నాయి. విశ్వాన్ని గత 6 సంవత్సరాలుగా ఈ కోర్సును మార్కెట్లో తీసుకెళ్తుంది. దేశంలో ఉన్నటువంటి అన్ని ఐఐటీలు, ఐజర్స్, ఐఐఎంస్, ప్రముఖ విద్యా సంస్థలన్నీ కూడా బిఎస్ వాట వైపు వెళ్తున్నాయి. మరి మీరు ఏ వైపు వెళ్తారో అనేటువంటిది వారి యొక్క ఒక క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆర్ట్స్ సైన్స్ ఇట్లా రెండుగా విడగొట్టేశారు, మధ్యలోకి ఇలా గీత గీసి. అవును, మీరేమో మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ చెప్తున్నారు కోర్సులో, అవును, అలానే టెక్నికల్ అంశాలు చెప్తున్నారు, టెక్నో మేనేజీరియల్ కోర్స్ అంటున్నారు. అవును, పేరులో చూస్తేనేమో సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్స్ అని చెప్పని ఉంది. అవును. సో ఇంత హైబ్రిడ్ మోడల్ ఇది ఇంతకు ముందర ఎక్కడైనా చూసామా? విశ్వానికి ఇది స్పెషలైజ్డా? అట్లేం లేదు సార్, హైబ్రిడ్ మోడల్ కాదు సార్. ఇక్కడ ఏమవుతుంది అంటే 4 సంవత్సరాలు మీరు కోడింగ్ మాత్రమే నేర్చుకొని మీకు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్లో బేసిక్ లెవెల్ జాబ్స్ లేవు. ఇప్పుడు ఏఐ రీప్లేస్ చేసింది. కాబట్టి మీకు అంతకన్నా అడ్వాన్స్ కోర్సెస్ మేము నేర్పిస్తే, అంతకన్నా అడ్వాన్స్ స్కిల్స్ మేము ఇస్తే, అంతకన్నా వేరే హైబ్రిడ్ విధానంలో మీకు మేము టీచ్ చేయగలిగితేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఏఐ వల్ల ఆల్రెడీ ఉద్యోగాలు పోతున్నాయి, బేసిక్ లెవెల్ జాబ్స్ పోతున్నాయి. రాబోయే రోజుల్లో 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి సార్. ఒకటి ఏఐని వాడుకొని చేసే ఉద్యోగం, 2 ఏఐ చేయలేని ఉద్యోగం. ఓకే, సో నేనేమంటున్నానంటే మీరు ఏఐని వాడుకుంటారా, లేకపోతే ఏఐ మిమ్మల్ని తినేస్తుంది. సో ఏఐని వాడుకొని అడ్వాన్స్మెంట్ వైపు, మల్టీ స్పెషలైజేషన్ వైపు, మల్టీ డిసిప్లినరీ కోర్స్ అంటాను ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్. ఓకే, సో మల్టీ డిసిప్లినరీ, టెక్నో మేనేజరియల్, ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ అండ్ ఇండస్ట్రీ అడ్వాన్స్డ్ కోర్సే ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్ కోర్స్. మామూలుగా ఈ కోర్సెస్ ఇప్పుడు సిస్టమైజ్ చేస్తున్నటువంటి విధానాన్ని బట్టి చూస్తే ఏఐ వచ్చింది కాబట్టి ఉద్యోగాలు ఉండవు అని ఒక భయం చాలామందిలో ఉంది. పైగా ఇంకో 4 ఏళ్ల తర్వాత ఏమైందో తెలియదు. సో దానికి కోపం అయ్యి మీరు చెప్తున్న కోర్సు ఉంటుందా? ప్లస్ ఏఐ నిజంగానే ట్రెడిషనల్ ఉద్యోగాలన్నింటినీ మింగేస్తుందా? సార్, సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తా సార్. మొదట్లో మనకు జేసీబీలు వచ్చాయి, హిటాచీ జేసీబీలు వచ్చాయి. వచ్చినప్పుడు ఏమనుకున్నారు, అమ్మో ఇంకా మనకు పని దొరకదేమో, మనం చేసే పని జేసీబీ చేస్తుంది అని చెప్పేసి మొదట్లో ప్రజలు భావించారు. తర్వాత ఏమైంది సార్? మనుషులు కొడుతూనే ఉన్నారు, జేసీబీలు కూడా పనిచేస్తారు. జేసీబీలు పనిచేస్తున్నాయి, మనుషులు పనిచేస్తున్నారు. ఇవాళ నేను ఏమంటానంటే జేసీబీతో పోలుస్తా ఏఐని. ఏఐ అనేటువంటిది అది మన నిత్య జీవితంలో ఒక పార్ట్ అంతే. నువ్వు దాన్ని వాడుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఏఐ అనేటువంటి ఒక బూచిని చూపెట్టి సగటు విద్యార్థిని, సగటు తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఏఐ అనేటువంటిది ఏమీ కాదు, మీ ఉద్యోగాలు ఏమీ తీసేయదు, మీరు దాన్ని వాడుకుంటే ఎంచక్క ఇవాళ మీకు ప్రతి నెల 50,000 మీరు సంపాదిస్తే ఏఐని వాడుకుంటే 50,000 కాస్త ₹1,00,000 అవుతుంది. వాడుకోమని చెప్తున్నా, అంతేగాని దాని చేత వాడుకోబడద్దు అని చెప్తున్నా. ఓకే, చాలా మందికి కోడింగ్ అనేది పెద్ద ప్రొఫెషన్. అవును, కంప్యూటర్ సైన్స్ మనం ఏదో Y2K ఇష్యూ వచ్చిన కాడి నుంచి అవును, ఈ కంప్యూటర్ సైన్స్ అంటే కోడ్ రాసేవాడే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేటువంటి ఫీలింగ్ ఉంది. అవును, ఇప్పుడు అది ఉంటుందా, ఊడిపోతుందా? సార్, కోడింగ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది సార్. కాకపోతే ఏముందంటే చాలామంది సిల్లీగా చెప్తున్నారు, నువ్వు రాసే కోడ్ ఏముంది, ఏఐ రాస్తుంది కదా. రాసేస్తుంది, కరెక్టే, ఏఐ కోడ్ రాస్తుంది, నువ్వు ఇచ్చిన ప్రాంప్ట్కి ఏఐ రిప్లై ఇస్తుంది. కానీ ఆ ఇచ్చిన కోడ్, ఆ అవుట్పుట్ నీకు కోడింగ్ లాంగ్వేజ్ నీకు రాకపోతే అది నీకేమర్థమవుతుంది? సో ఒరిజినల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తూనే ఉండాలంటారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది 100 ఏఐలు వచ్చినా ఇట్ విల్ బి నెవర్ రీప్లేస్. ఓకే, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ నెంబర్ 1 టిల్ దిస్ వరల్డ్ ఎగ్జిస్ట్. ఓకే, సో ఇప్పుడు ఈ కోర్సెస్ని డిజైన్ చేయడంలో అసలు యాక్సెంచర్ పాత్ర ఏంటి? యాక్సెంచర్తో మీ అగ్రిమెంట్ ఎప్పుడైంది, ఎలా ప్రాసెస్లోకి వచ్చింది? ఎస్ సార్, ఇక్కడ ఈ చైర్లో కూర్చొని నేను కొన్ని విషయాలు మేము ఒప్పుకుంటున్నాం సార్. ఏంటి అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి తల్లిదండ్రులకి కూడా ఈ యొక్క ప్రశ్న అర్థం చేసుకోవాలి. సడన్గా కంప్యూటర్ సైన్స్ డిమాండ్ వచ్చింది, సడన్గా ఏఐ డిమాండ్ వచ్చింది, ఎంఎల్ డిమాండ్ వచ్చింది. మరి మార్కెట్లో నిజంగా అంత ట్రైన్డ్ పీపుల్ మీరు జాయిన్ అయ్యే కాలంలో ఉన్నారా? పాయింట్ నెంబర్ 1, షార్టేజ్.
షార్టేజ్ ఉంది. 2, ఏఐ వల్ల బేసిక్ లెవెల్ జాబ్స్ పోతున్నాయి, కాలేజీలు ప్లేస్మెంట్స్ ఇవ్వలేకపోతున్నాయి, మేము ఇవ్వలేకపోతున్నామని నేను ఇక్కడ సీట్లో కూర్చొని ఒప్పుకుంటున్నా. 3, ఈ ఏఐ వల్ల జాబ్స్ పోయేటువంటి తరుణంలో మీరు అడ్వాన్స్మెంట్ వైపు, స్కిల్ ఓరియంటెడ్ వైపు, ఇండస్ట్రీ వైపు ఓరియంటెడ్ వైపు మీరు వెళ్లకుండా మళ్ళీ ట్రెడిషనల్ కోర్సులోనే మేము జాయిన్ అవుతాము, మళ్ళీ ట్రెడిషనల్ వేనే వెళ్తాము అని అంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు అన్న ఒక ఆలోచన మాకు మేము చేసుకొని ఓకే వీఆర్ అప్రోచ్ టాలెంట్స్మెంట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్. సార్ మీరు మా పిల్లలకి ట్రైన్ చేయండి, 2 సంవత్సరాలు మీరు మాకు క్యాంపస్కి వచ్చి ట్రైన్ చేయండి, 2 సంవత్సరాలు మీ ఇండస్ట్రీలో పెట్టుకొని మీతో పాటు వాళ్ళను ట్రైన్ చేసి వాళ్ళను ఒక మంచి టెక్నికల్ ఎక్స్పర్ట్గా, ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ప్రొఫెషనల్గా తయారు చేయండి అన్న ఒక ఆలోచనతో మేము వెళ్ళి వాళ్ళని అడగడం జరిగింది. దానికి వాళ్ళు ఎస్ చెప్పి ఆ రకంగా ఈ 2+2 మోడల్ అనేటువంటిది మార్కెట్లోకి తీసుకొచ్చాం. 2+2 సరిపోతుందా? క్లాస్ రూమ్కి 2 సంవత్సరాలు సరిపోదు. ఎందుకంటే మామూలుగా మనం చూసేది 10th + 2 + 3 ఆర్ ఇంజనీరింగ్ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. ఈ 2+2 మోడల్లో 2 ఏళ్ళు క్లాస్ రూమ్లో కూర్చొని 2 ఏళ్ళు కంప్లీట్ ప్రాక్టికల్స్. మీరు చెప్పిన దాని ప్రకారం 4వ సంవత్సరం అయితే ఇంక వాళ్ళు జాబ్ చేస్తున్నట్టే లెక్క. జాబ్ చేస్తున్న జాబ్ చేయాలి, ఇంక అంతే. జాబ్ చేయాలి. అంటే మీరు ఈ మధ్య న్యూస్ ఫాలో అవుతుంటే కొన్ని కంపెనీస్ మేము బేసిక్ లెవెల్ జాబ్స్ మేము తీసుకోము అని చెప్తున్నారు. అవును, మనకు న్యూస్ ఆ రకంగా వస్తుంది. మరి కంపెనీస్ బోర్డు పెట్టి చెప్తున్నాయి మేము తీసుకోము అని చెప్తున్నారు బేసిక్ లెవెల్ జాబ్స్. మరి మీ అబ్బాయో అమ్మాయో వితౌట్ ఎక్స్పీరియన్స్ పాస్ అయిపోతున్నారు, మరి మీకు ఉద్యోగం ఎలా వస్తుంది? ఓకే, అందుకే కదా మేము టాలెంట్స్మెంట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్తో కలిసి 1 ఇయర్ అప్రెంటిస్షిప్ మేము ఇప్పిస్తాము, ఇంటర్న్షిప్ చేయిస్తాము, చేయించి మీకు ముందుకెళ్తాము. అప్పుడు మీకు అట్లీస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ అన్న మీకు వస్తుంది కదా. బిఫోర్ గ్రాడ్యుయేటింగ్ యు ఆర్ గెట్టింగ్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ కదా. అవును అవును. సో ఇప్పుడు ఈ టైప్లో 4th ఇయర్ యాక్సెంచర్లోనే ఇంటర్న్షిప్ ఆర్ ఏదైనా కానీ చేస్తారు వాళ్ళు. ఇక్కడ యాక్సెంచర్లో కాదు సార్, యాక్సెంచర్ టాలెంట్స్మెంట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్కు ఉన్నటువంటి క్లయింట్స్ ఓకే చాలా కంపెనీస్ ఉన్నాయి. వారి యొక్క రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మేము వాళ్ళకి రెఫర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ఇండివిజువల్ టాలెంట్ని బేస్ చేసుకొని వాళ్లకు ఏ కంపెనీ వస్తుంది, ఎంత స్టైఫండ్ వస్తుంది అనేటువంటిది అక్కడ చెప్తారు ఉంటుంది. అయితే ఇక్కడ మేమేం చేస్తున్నాం, చదువుతూనే ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాం. కానీ మన వాళ్ళకి ఎలా ఉంటుందంటే హ్యాపీ డేస్ సినిమాలో చూసినట్టుగా క్లైమాక్స్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది, అక్కడ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, అక్కడ కొట్టే స్కోరు, అక్కడ కొట్టే ప్యాకేజీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అదే క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుంది, ఇక్కడ కూడా అదే ట్రైనింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా అలాంటి వాతావరణమే ఉంటుంది. ఒకే ఒక చిన్న డిఫరెన్స్ ఏంది అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మేము టీచ్ చేసేదాని బదులు ఇండస్ట్రీ పీపుల్తో టీచ్ చేయిస్తున్నాం, అంతే డిఫరెన్స్. ఓకే, సో మిగతా కాలేజ్ అట్మాస్ఫియర్ అంతా అలా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మళ్ళీ మీరు పరీక్షలు రాయాల్సిందే, ఇంటర్నల్ రాయాల్సిందే, ఎక్స్టర్నల్ రాయాల్సిందే, ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సిందే, మళ్ళీ మీ ఫ్రెషర్స్ డేలు, మీ ఫేర్వెల్ డేలు, మీ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ యూజువల్. సో కాలేజ్ డేస్ ఎక్కడికి పోవు, అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు, అదే వాతావరణమే ఉంటుంది. కాకపోతే డిమాండ్ అండ్ సప్లై. కంప్యూటర్ సైన్స్ ఎవ్రీ ఇయర్ 2 తెలుగు రాష్ట్రాల్లో 150,000 మంది జాయిన్ అవుతున్నారు. మరి వీళ్ళందరినీ ఎవరిని ట్రైన్ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. మేము అలా ఆలోచన చేసే ట్రైన్ చేసే ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇచ్చే ప్రొఫెషనల్స్ ఆ కంపెనీలో టాలెంట్స్మెంట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్లో ఉన్నారు కాబట్టి మేము ఎన్ని వాళ్ళతో కలిసి ఈ యొక్క జర్నీ అనేటువంటిది స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఈ పాస్ట్ ఇయర్స్లో మీ క్యాంపస్ రిక్రూట్మెంట్స్లో వచ్చినటువంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఏమన్నా చెప్తారంటే కొద్దిగా ఇన్స్పైరింగ్ ఉంటుంది కదా వినేవాళ్ళు. సార్ విశ్వాని బేసిక్గా ఏంటి అంటే వీఆర్ నోన్ ఫర్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్. ఓకే, కన్సిస్టెంట్లీ వీఆర్ గివింగ్ 95% ప్లేస్మెంట్స్ ఇన్ అవర్ కోర్సెస్. ఓకే, బట్ ఎప్పుడైతే ఈ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్ వచ్చాయో ఈ ఏఐ ఇంపాక్ట్తో మేము ఆ రకంగా ప్లేస్మెంట్స్లో రాణించలేకపోయాం కాబట్టే ఇండస్ట్రీ సపోర్ట్ తీసుకొని పిల్లలకు న్యాయం చేయాలి అన్నటువంటి ఒక సదుద్దేశంతో మేము వాళ్ళతో అసోసియేట్ అయ్యాం. ఓకే, బట్ విశ్వాని మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ చేసుకోవచ్చు. వీఆర్ నోన్ ఫర్ ప్లేస్మెంట్స్. ఓకే, సో బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ లాస్ట్ 3 ఇయర్స్లో మనం ఏమన్నా చెప్పగలమా? ఎస్,
95% కన్సిస్టెన్సీ ప్లేస్మెంట్స్ ఉన్నాయి. యావరేజ్ ప్యాకేజ్ 6.54 lakhs ఉంది. మా ఎంబీఏ తీసుకోవచ్చు, మా బీబీఏ తీసుకోవచ్చు, మా పీజీడీని తీసుకోవచ్చు, ఓకే. ఏదైనా సరే. ఒక్క కంప్యూటర్ సైన్స్ విషయానికి వచ్చేసరికి ఇండస్ట్రీలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మేము మా కోర్సెస్ రిమైనింగ్ కోర్సెస్లో ఇచ్చేంత క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం అన్న కారణం చేత దాన్ని అర్థం చేసుకునే ఇండస్ట్రీతో కొలాబరేషన్ తీసుకొని ముందుకెళ్తున్నాం. ఓకే. సో మామూలుగా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అనగానే మేనేజ్మెంట్ రిలేటెడ్ పెద్ద ల్యాబ్స్, ఎక్విప్మెంట్ ఇట్లాంటి అవసరం ఉండదు. కానీ మీరు కంప్యూటర్ సైన్స్ని, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ని ఇంక్లూడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ప్రతి ఒక్క పేరెంట్ కూడా చూస్తారు. రేపు పొద్దున వాళ్ళ పిల్లలు జాయిన్ అయినాక అక్కడ ఆపరేషన్స్లో ఏమైనా డిఫికల్టీస్ వస్తే, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కనుక రాకపోతే ల్యాబ్స్ ఇవన్నిటి గురించి ఆలోచిస్తారు. ఏంటి విశ్వానికి ఉన్న స్పెషాలిటీ? సార్ విశ్వాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను ఇక్కడ కూర్చొని చెబితే గొప్పగా ఉంటుంది. మా క్యాంపస్కి వచ్చి చూస్తే మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏందో తెలుస్తుంది సార్. ఒక్క మాట, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారా? సీయింగ్ ఈజ్ బిలీవింగ్. సో నేను ప్రతి విద్యార్థికి, తల్లిదండ్రులకి కాలేజీ లేదా కోర్సు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్తాను సార్. ఫస్ట్, ఎవరో చెప్పిన మాటలు వినద్దు. మీ కంటితో మీరే స్వయంగా కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలతో మాట్లాడుకొని వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే కోర్సులో జాయిన్ అవ్వండి. అంతేగాని ఈ కోర్సులో చేస్తే జీవితం మారుతుంది, ఈ కోర్సులో చేస్తే జీవితం మారదు అని చెప్పేటువంటి భారీ ప్రకటనలు చూసి మోసపోవద్దు. అలాగే ఆ కాలేజీకి సర్టిఫికెట్ ఎవరిస్తున్నారు? విశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ ఇస్ అఫిలియేటెడ్ విత్ ఉస్మానియా యూనివర్సిటీ. 100 సంవత్సరాలు పైవలకు చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మీకు సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత అక్రిడేషన్స్ ఉన్నాయా? NAC A+, లేకపోతే NBA లాంటి అక్రిడేషన్స్ ఉన్నాయా? లేకపోతే ర్యాంకింగ్స్ ఉన్నాయా? రెప్యుటేషన్ ఉందా? కల్చర్ ఉందా? అండ్ లాస్ట్ పాయింట్, కాలేజీ వాతావరణం ఎలా ఉంటుంది? ఓకే. నేను అందరికీ ఏం చెప్తానంటే, ఒక వ్యక్తి స్వభావం తెలుసుకోవాలి అంటే అతను వాడే డస్ట్బిన్ చూస్తే అతని వ్యక్తి గుణగణాలు తెలుసుకోవచ్చు. అలాగే క్యాంపస్లోకి వస్తే ఆ కాలేజీలో ఉన్నటువంటి వాష్రూమ్స్, బాత్రూమ్స్, అక్కడ ఉన్నటువంటి పరిసరాలు చూస్తే ఆ కాలేజీలో కల్చర్ ఎలా ఉందో చెప్పొచ్చు. అవును. సో ఇవన్నీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని మీ యొక్క డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఛాలెంజ్ బాగుంది. నిజంగానే డైరెక్ట్గా వచ్చి చూసిన వాళ్ళు చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటారనే కాన్ఫిడెన్స్తో మీరు చెప్తున్నారు. ఫీజ్ స్ట్రక్చరు వీటి గురించి ఎక్కువ పేరెంట్స్ ఆలోచించేది. ఫీజ్ స్ట్రక్చరు, కోర్స్ గురించి మీరు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు. డొనేషన్ సిస్టమ్ అసలు లేదంటున్నారు. అవును. సో ఏంటి దానికి సంబంధించిన అంశాలు? సార్ డొనేషన్ ఎందుకు తీసుకోవాలి సార్? మళ్ళీ ఇక్కడ అడుగుతున్నా, డొనేషన్ కడితే మీ పిల్లడికి ఉద్యోగం వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే డొనేషన్స్ కావాలి అని చెప్తున్నారు కదా, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు అదే చెప్తున్నాయి. అదే అంటున్నాను సార్. డొనేషన్ తీసుకుంటే మీకు ఉద్యోగం వస్తుందా? డొనేషన్ ఎంత ఎక్కువ కొడితే మీ పిల్లాడికి అంత ఎక్కువ ప్యాకేజ్ వస్తుందా? ఫస్ట్ డొనేషన్ ఎందుకు కడుతున్నావు సార్? మనకు సీట్ రాకనే కదా, రావాలని కదా. మరి సీట్ రాక నువ్వు డొనేషన్ కడితే, డొనేషన్ కట్టిన చదువుతో నీకు అంత పెద్ద గొప్ప ఉద్యోగం వస్తుందా సార్? డొనేషన్లు కడితే జీవితం మారదు. ఓకే. కాలేజీలో పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటే మీ అబ్బాయి జీవితం మారదు. కాలేజీ పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తే మీ అబ్బాయి జీవితం మారదు. మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు ఆస్క్ ప్రిన్సిపల్ అంటాం సార్. యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్. ఈ యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్లో రోజు రోజుకు మీ ఇంప్రూవ్మెంట్ ఏంటి అనే దానిపైనే మీ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందే తప్పితే మిగతా దేనిపైన ఆధారపడదు. దయచేసి నమ్మి మోసపోకండి. రైట్. సో ఏ యుగంలో కూడా అద్భుతమైన కెరీర్ ఓరియంటేషన్ కోర్స్ ఇవ్వగలిగే సత్తా విశ్వానికి ఉందంటారు మీరు? 100% విత్ థ్యాంక్స్ టు టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్, వరల్డ్ రెనౌడ్ ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ అసోసియేషన్ అండ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ ఇద్దరి సహకారంతో 2026లో యూజీసీ అప్రెంటిస్షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ 4 years కోర్సు ఇన్ 6 ఇన్ డిమాండ్ స్పెషలైజేషన్తో సగర్వంగా ఈ కోర్సుని ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్తున్నాం. మాకు అన్ని కాలేజీలలాగా వేల సీట్లు లేవు. ఉన్న సీట్సే 300, వెరీ లిమిటెడ్ సీట్స్ మేము ఉన్నాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మా యొక్క వెబ్సైట్కు విజిట్ చేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే మరింతగా వాళ్ళకి
కౌన్సిలింగ్ చేసి కోర్సు గురించి డీటెయిల్ చెప్తాం. వాళ్ళ యొక్క ఇష్టం మేర ఆ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. రైట్. అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ ఒక క్వశ్చన్ ఏమడుగుతారంటే, మేనేజ్మెంట్ ఇది కదా, ఆల్రెడీ బీటెక్ చేసిన వాళ్ళు ఎంబీఏ చేయాలి, ఎంఎస్ చేసిన వాళ్ళు ఎంబీఏ చేయాలి, ఇలాంటి ఈక్వేషన్స్ నడుస్తున్నాయి. సో ఈ రెండింటి కాంబినేషన్లో కోర్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు బీఎస్ చేసిన తర్వాత ఫర్దర్గా మేనేజ్మెంట్లో కూడా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే? సార్, బిఎస్ కంప్యూటర్ సైన్స్ అనేటువంటి కోర్స్ ఏంటి అంటే బీబీఏ ప్లస్ బీటెక్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్ కంప్యూటర్ సైన్స్ అంటాను. ఓకే. సో ఆ అవసరం లేదు అయితే మీరు. ఎందుకు అంటున్నానంటే, మేము మేనేజ్మెంట్ సబ్జెక్ట్ చెప్తున్నాం, బీబీఏ టెక్నికల్ సబ్జెక్ట్ చెప్తున్నాం. ఇటు బీబీఏ ప్లస్ బీటెక్ ఈజ్ ఈక్వల్ టు బిఎస్ కంప్యూటర్ సైన్స్. అందుకే మా కోర్సు టెక్నో మేనేజరియల్ కోర్స్ అని చెప్పాను నేను మొట్టమొదట. సో ఈ కోర్స్ చేసిన తర్వాత వాళ్ళు గేట్ ఎగ్జామ్ రాసుకొని వాళ్ళు రెగ్యులర్ ఎంటెక్ చేసుకోవచ్చు, లేకపోతే జిఆర్ఈ టోఫెల్ రాసి ఎంఎస్కి వెళ్ళొచ్చు, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఉద్యోగాలు కూడా వాళ్ళకు చేసుకునేటువంటి వెసులుబాటు ఈ కోర్సులో ఉంది. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ సూర్య గారు, ఇంత అనలిటికల్గా బిఎస్ గురించి, బ్యాచిలర్ ఇన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ ముఖ్యంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇది చూశారు కదా, విశ్వవిద్యాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్స్. ఈ సంస్థ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అంటే గతంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ బీటెక్ చేసి ఫారిన్ వెళ్ళి ఎంఎస్ చేయడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాం. కానీ బిఎస్ పేరుతో ఇక్కడే చేసేటువంటి ఒక వెసులుబాటుని విశ్వవిద్యాలయ సంస్థ తీసుకొచ్చింది. ఇది ఏ సైన్స్ కోర్స్కి, ముఖ్యంగా బీటెక్ కోర్స్కి తీసిపోదు. దాంతోపాటు మేనేజీరియల్ స్కిల్స్ కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ లాంటి అవకాశాలు కూడా ఉంటాయని డాక్టర్ సూర్య గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. వరల్డ్ పాపులర్ బిఎస్ ప్రోగ్రామ్ యుఎస్ బిఎస్ ప్రోగ్రామ్ లాగానే ఇప్పుడు ఇండియాలో మన హైదరాబాద్ లో కూడా చేసే అవకాశం. విశ్వవిశ్వాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ VVISM లో టాలెంట్ స్ప్రింట్ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ వారి కొలాబరేషన్ లో ప్రోగ్రామ్ ఇండియాస్ ఫస్ట్ UGC అప్రూవ్డ్ AEDP ప్రోగ్రామ్, అప్రెంటిస్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్, 4-year BS in computer science, UGC aligned. ఇది అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.